ప్రసాదం విషయంలో చంద్రబాబు గారు మరొక అడుగు తీవ్ర స్థాయికి వెళ్ళిపోయారు. ఏదైతే మొన్న ఆంధ్రజ్యోతి, TV5 మాటలు ఇప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినాయి. తాజాగా జరిగిన మీటింగ్లో NDDB రిపోర్ట్ ఆధారంగా చెప్తున్నాను, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కూడా ప్రసాదం కల్తీ జరిగింది. అదేది బాత్రూమ్ క్లీనింగ్ మెటీరియల్తో లడ్డూలు తయారు చేశారు. ఇది చంద్రబాబు గారి తాజా మాట. ఇప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్తో తిరుమల లడ్డు తయారు చేశారు. NDDB నివేదిక ఆధారంగానే చెప్తున్నాను. శ్రీశైలంలోనూ జరిగింది. ఆలయాలన్నిట్లో ప్రసాదాల మీదన ఇలాగే చేశారు. 5 ఏళ్ళు ఆలయాల్లో కల్తీ నెయ్యితోనే ప్రసాదాలు చేశారు, ఇలాంటివి కలిపారు అన్నటువంటిది ఇప్పుడు ఆయన చెప్పుకొచ్చింది. శ్రీశైలం ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది అన్నట్టు. ఇక మరి భగవంతుడే చూసుకోవాలి. ఎందుకంటే అది నిజమైతే ఇన్నాళ్ళు మనం తిన్న ప్రసాదంలో ఇప్పుడు కాస్త కొంచెం అన్నంలోనో లేకపోతే కొంచెం ఓ లడ్డు కొనుక్కునో ఓ స్వీట్ కొనుక్కునో మన ఇళ్లలో ఉన్నటువంటి ఆ బాత్రూమ్ యాసిడ్లో ముంచి నోట్లో పెట్టుకుని తిని అవి తిన్నాక కూడా మనం బతుకుతాము, అవి తిన్నాక కూడా ఏ రోగము రాదు, అవి తిన్నా కూడా మామూలు స్వీట్ లాగానే మామూలు లడ్డు లాగానే ఉంటుంది, మామూలు భోజనం లాగానే ఉంటుందని వీళ్ళు చెప్పగలిగితే అప్పుడు బాగుంటుందేమో. ఇది టోటల్గా దేవాలయ వ్యవస్థ మీదన, దేవాలయాల ప్రసాదాల వ్యవస్థ మీద, భక్తుల విశ్వాసం మీదన అతిపెద్ద దాడి. జగన్ని ఏమైనా చేయండి, జగన్ మీద ఏ కేసులైనా పెట్టుకోండి, ఇదొక ఆర్గనైజ్డ్ దాడి జరుగుతోంది. హిందూ దేవాలయ వ్యవస్థ మీదన ఆర్గనైజ్డ్ దాడి జరుగుతోంది. గుళ్ళల్లో అన్నిట్లలో కల్తీదంటే నెయ్యి ఇవాల్టి దాంట్లో అయినా సరే మీరు వెళ్ళి అడల్టరేషన్ చెక్ చేసుకోండి. దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అంటే నెయ్యిని నిల్వ ఉంచేటటువంటి కెమికల్స్ కలుపుతారు. అది లేనిది కావాలంటే మనం సొంతగా తయారు చేసుకోవాలి. ఆ దిశగా అడుగులు వేయడం మానేసేసి చివరికి బాత్రూమ్ క్లీనింగ్ కెమికల్స్ కలిపారు స్థాయికి మనం దిగజారిపోయామా, ఎదిగామా, చివరికి అన్ని ప్రసాదాల్లో ఇట్లాగే ఉందన్నటువంటి మాట. అంటే ఈ 5 ఏళ్ల నుంచి మనం గుళ్ళకి వెళ్ళిందంతా తప్పు. అందరు దేవుళ్ళు చూస్తూ కూర్చున్నారు. అందరి దేవుళ్ళ ప్రసాదాలు కూడా మనం తిన్నవన్నీ కూడా ఇదే. అయినా మనం బతుకున్నాం, అయినా మనం ఆరోగ్యకరంగా ఉన్నాం. ఈ కేవలం దేవుళ్ళు అందరూ కలిసి జగన్ని ఓడించడం ద్వారా శిక్షించారు. ఇది మనం నమ్మాలి, చంద్రబాబు గారు చెప్తున్న మాట.